హలో ఫ్రెండ్స్, బాగున్నారండి? వెల్కమ్ టు ద శ్రీస్ డైరీ ఛానల్. ఈరోజు మనం లలితా సహస్రనామ స్తోత్రములలో 154, 155, 156 స్తోత్రములను తెలుసుకుందామండి. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. మూర్త మూర్త నిత్య తృప్త మునిమానస హంసిక సత్యవ్రత సత్యరూప సర్వాంతర్యామిని సతి. ఓం మూర్తామూర్తాయే నమః. మూర్తము అనగా రూపమును కలిగినది అని అర్థము. పృథివీ, జల, అగ్నులు, వాయువు, ఆకాశము అమూర్తములు. ఈ రెండు విధములకు స్వరూపములను కలదని ఈ నామ అర్థము. పంచీకృతములైన మహాభూతములు మూర్తములు, అపంచీకృత సూక్ష్మభూతములు అమూర్తములు. బ్రహ్మకు మూర్తము అమూర్తము రెండు రూపములు కలవు. మూర్తము అనగా పరమేశ్వరి, అమూర్తమనగా జ్ఞేయ రూపముని కలదని అర్థము. ఓం సత్యవ్రతాయై నమః. సత్యమే వ్రతముగా కలది శ్రీమాత. సత్యవచన మాత్ర పరిపాలన రూపవ్రతము చేత లభించినది అని అర్థం. సత్యవ్రతుడను పేరుగల బ్రాహ్మణుడు అరణ్యఘోని భయముతో ఐ ఐ అని అరిచి తపస్సు చేసి దేవీ భక్తుడై మహాకవి అవుతారు. అతనితో అభిన్న అవుట వలన సత్యవ్రత అగుచున్నది. ఈ కథ దేవీ భాగవతమునందు తృతీయ స్కందంలో ఉందన్నమాట. చదువులేని వాడు మహామూర్ఖుడు సత్యవ్రతుడను ద్విజుడు అడవి పంది ముఖమును ఐ అను అక్షరమును బిందుహీనముగా విని దానిని జపించి కొంతకాలం నాకు విబుధోత్తముడవుతాడు. ఐ కారోచ్చారణ వల్లనే దేవి దుష్టయ్యై అతనిని దయార్ద్రయ్యై కవిరాజన చేస్తుందన్నమాట. సత్యమనగా అకల్పితము అగు స్వస్వరూపము. సత్యవచనం నందు ప్రీతి గలది శ్రీమా. ఓం సత్యరూపాయే నమః. కాలత్రయాబాధ్యమగు సత్యమును రూపముగా కలది శ్రీమాత. సత్యమే రూపముగా కలది లేక సత్యమును రక్షించున్నది అని భావము. సర్వవ్యాపి అయిన రూపమున కలది శ్రీమాత. ఓం సర్వాంతర్యామిన్యై నమః. సకల హృదయములందుండి ఇంద్రియములను ప్రేరేపించినదని భావము. ఓం సత్యై నమః. పాతివ్రత్యము సద్రూపము కలది కావున సతి. దక్షిణకి కూతురు దాక్షాయని. ఆమె పూర్వము సతీదేవిగా ఉండి పిమ్మట ఉమా అయ్యెను. దుర్గా సప్తశతి యందు కాళీ, తార, చిన్నమస్త, సుముఖి, భువనేశ్వరి, బాలా, కుబ్జ 7 సతులు ప్రథమ చరిత్రలో అలా ఉంది. లక్ష్మి, లలిత, కాళీ, దుర్గా, గాయత్రి, అరుంధతి, సరస్వతి మధ్యమ చరిత్రలో 7 సతులు. బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, మాహేంద్రి, చాముండ వీరు 7. వీరి సమిష్టి రూపములుగా నంద, శతాక్షి, శాకంబరి, భీమ, రక్తదంతిక, దుర్గా, భ్రామరి 7 సతులు చెప్పబడిరి. వీరందరి సమిష్టి రూపమే సతీదేవి. బ్రహ్మాని బ్రహ్మజనని బహురూపా బుధార్చిత ప్రసవిత్రి ప్రచండాగ్నా ప్రతిష్ఠా ప్రకటాకృతి. ఓం బ్రహ్మణ్యై నమః. బ్రహ్మ ప్లస్ అని బ్రహ్మాని అంటే దేవి బ్రహ్మము, ఆనందమయ కోశమని అర్థం. బ్రహ్మను జీవింపచేయనది. బ్రహ్మ జనని అవుట వలన బ్రహ్మాని. ఓం జనన్యై నమః. సర్వ ప్రపంచమునకు జనని శ్రీమాత. ఓం బహురూపాయై నమః. ప్రపంచమునకు జనన కారణమగుట చేత బహురూప అని నామము అమ్మవారికి. పరబ్రహ్మ భావన రూప అయినను భండాసుర దహనాది బహువిధ క్రియాకారి అగుట వలన బహురూప అగుచున్నదని ఇంకొక అర్థము. అనేక రుద్రులకు ఆయా పత్నులుగా ఉన్నది కావున సకల ప్రకృతి స్వరూపిణి శ్రీమాత బహురూప. ఓం బుధార్చితాయై నమః. బుధులు చేత పూజింపబడినది శ్రీమాత. బుధులంటే జ్ఞానులనే అర్థం. వారిచే శ్రీమాత అర్చింపబడుతూ ఉంది. శృతి స్మృతి విహిత సదాచార సంపన్నులుగా వేదవేత్తలు వారిచే అర్చింపబడుతూ ఉండేది కూడా శ్రీమాతే. ఆమెను బుధార్చిత అంటారు. ఓం ప్రసవిత్రై నమః. వియత్తు మొదలుగా ప్రపంచమును గొప్పగా ప్రసవించినది అని అర్థం. ఓం ప్రచండాయై నమః.
ఎవరి యొక్క దూతికలు ప్రకృష్ణమైన కోపము కలిగిన వారో ఆమె ప్రచండ. మిక్కిలి కోప స్వభావం గల సేనలు కలది శ్రీమాత. తీవ్రమైన ఆజ్ఞ గలది. ఓం ఆజ్ఞాయై నమః. వేద విహిత విధి నిషేధ రూపమైన ఆజ్ఞను స్వరూపముగా కలది శ్రీమాత. ఓం ప్రతిష్ఠాయై నమః. సకల జగదధిష్టానమై విశ్వంను ప్రతిష్ఠించుచున్నది శ్రీమాత. షోడశ అక్షరముల ఛందస్సు ప్రతిష్ఠ. ప్రతిష్ఠ అనగా స్థానమాత్రము, గౌరవము, యాగ నివృత్తి, చతురక్షర పద్యము అని విశ్వ నిఘంటువులో ఉన్నాయి. ఓం ప్రకటాకృత్యై నమః. సర్వులకు అనుభూయమానమైన ఆకృతిని కలది దేవి. శ్రీచక్ర ప్రథమ ఆవరణంన ప్రకట నామం గల యోగినులున్నారు. వారి రూపంన గలది శ్రీమాత. జలమునందు ప్రకటమైన ఆకృతి గలది శ్రీదేవి. ప్రాణేశ్వరి ప్రాణదాత్రి పంచాశత్ పీఠరూపిణి విశృంఖలా వివిక్తస్థ వీరమాతా వియత్ప్రసూః. ఓం ప్రాణేశ్వర్యై నమః. ప్రాణ ఇంద్రియములను అధిష్ఠించి ఉండు ఈశ్వరి ప్రాణేశ్వరి. ఆమెయే శ్రీమాత. ప్రాణములు అనగా ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానములని 5 ప్రాణములను పంచ ప్రాణములు ఇంద్రియములు అంటారు. ముఖ్య ప్రాణస్వరూపిణి సర్వజీవకోటికి ఈశ్వరి ప్రాణేశ్వరి శ్రీదేవి శ్రీమాత. ఓం ప్రాణదాత్రై నమః. సర్వ జగజ్జీవయిత్రి ప్రాణములను నొసుగున్నది. ఏకాదశ ఇంద్రియములను ఇచ్చినది శ్రీదేవి. సర్వ జగత్తులను జీవింపచేయుచున్నది శ్రీమాత. ఓం పంచాశత్ పీఠరూపిణ్యై నమః. పంచాశత్ పీఠరూపిణి అనగా 70 పీఠముల రూపము గలదని అర్థం. ఈమె 70 వర్ణముల రూపమును కలది. పంచాశత్ పీఠరూపిణి అనగా బిందు పీఠమే రూపముగా కలదని ఇంకొక అర్థం. బ్రహ్మాండమున పంచాశత్ ముఖ్య పీఠములందు ఆయా దేవతా స్వరూపమున ఉన్నది శ్రీమాత. అవి ఏంటంటే పంచాశత్ పీఠములు: కామరూపం వారణాసి, నేపాలం పౌండ్రవర్ధనం, పురస్థిరం కావ్యకుబ్జం, పూర్ణశైలం తథార్బుదం, అమాత్రకేశ్వరే కామం త్రిశ్రోత్రః క్రామకోటకం, కైలాసం భృగునగరం, కేదారం చంద్రపుష్కరం, శ్రీపీఠమోంకారపీఠం, జాలంధ్రం మాలవం తదా, కులాంతకం దేవికోటం, గోకర్ణం మారుతేశ్వరం, అట్టహాసం చ విరజం, రాజగేహం మహాపథం, కోలాపురమేలాపురం, కాళేశస్య జయంతికా, ఉజ్జయిన్యపి చిత్రా చ క్షీరకం హస్తినాపురం, ఉడ్డీషశ్చ ప్రయాగాఖ్యం, షష్ఠిమాయాపురీ తథా, జలేషో మలయశైలో మేరుర్గిరివరస్తథా, మహేంద్రో వామనశ్చైవ హిరణ్యపురమేవ చ, మహాలక్ష్మీపురోదానం ఛాయాఛత్రమతః పరం, ఏతే పీఠా సముద్దిష్టా మాతృకారూపకా స్థితా. ఓం విశృంఖలాయై నమః. శృంఖలమనగా బంధన సాధనమైన సంఖ్యల వంటి కర్మాది నిర్బంధము. దేవి సర్వస్వతంత్రురాలు. భక్తుల సంసార శృంఖలములను జ్ఞానభావముచే పోగొట్టునది. యోగ మార్గాచరణులకు తన ఉపాసకులకు కుండలిని జాగరణమున గ్రంథిత్రయ శృంఖలములను వదిలించునది. జ్ఞాన సాధకులను కర్కబంధ విముక్తులను చేయునది. స్వస్వరూపానందానుభవమున నిర్బంధ భావ అని అర్థము. ఓం వివిక్తస్థాయై నమః. వివిక్త మన విజనమైన పవిత్రమైన ప్రదేశము, పవిత్ర దేశము. ఎచట లోకులు కనిపించరో ఆ వసుధ అంతయు పవిత్రము. ఓం వీరమాత్రే నమః. ఉపాక దురంధరులు, రణమున హతులు వీరులు. వారికి తల్లి శ్రీమాత. వారికి హితము చేయునది. విశ్వకోశమున వీరమనగా మధ్య పాత్ర అని ఉంది. వీరుడనగా గణేశుడు.
అంబచే పుత్రునిగా స్వీకృతుడు కావున దేవి వీరమాత. భండాసురాదులు వీరులు లక్షణ చేత వారి బల ప్రతాపాదులను కొలుచుచు పరిమితి నెరింగినది శ్రీమాత. త్రిమూర్తులు వీరభద్ర, గణనాథ, స్కంద, దిక్పాలాది వీరులకు, శ్రీ విద్యా దీక్షాపరులకు తల్లి శ్రీదేవి వీరమాత్ర. వీర్ ప్రసవే నమః. ఆకాశమును ప్రసవించునది శ్రీమాత. బాయ్ ఫ్రెండ్స్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.